నమస్తే గురువుగారు. నమస్తే అండి. అప్పులు తీరాలంటే ఏ పరిహారం చేయాలి గురువుగారు? తప్పకుండా. శ్రీమన్ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈవేళ కిరణ్ టీవీ చూస్తున్న అందరి ప్రేక్షకులు కూడా ఆయురారోగ్య శ్రీలతో సిరి సంపదలతోటి అఖండమైన ఆయురారోగ్య శ్రీలతో తొలతోగాలని ఆ సిద్ధలక్ష్మీ గణపతిని ప్రార్థిస్తూ, అప్పులు అంటే ఏంటండి? అసలు అప్పులు తీరాలంటేనే పెద్ద లాజికల్ క్వశ్చన్. ఏ ప్రశ్న చేయాలో మంచి క్వశ్చన్ అడిగారు. అసలు మన సంపాదన ఎంత ఉంటుందో దానికి మించి అప్పులు చేయకూడదు. ఉదాహరణకు నేను నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నాను అంటే వీడు సంపాదన మించిన ఖర్చు అయితేనే అప్పుల పాలు అవుతాడు. అవునా కదా? మన సంపాదన మించిన ఖర్చు అవడం అంటే ఏంటండి? అక్కర్లేని అవాంఛనీయ సంఘటనలకి డబ్బులు ఖర్చు పెట్టడం. ఏమిటండి? మామూలుగా మనం వాడుకునే పొద్దుట్లు లేచినప్పుడు పాల ప్యాకెట్ దగ్గర నుంచి 1 లీటర్తో అయ్యేది అక్కర్లేనివి వేస్ట్గా ఖర్చు పెట్టిన వాటి వల్లే అప్పుల పాలు అవుతాడు ప్రతి మానవుడు. ఉదాహరణకు పలానా సిద్ధాంత్ గారు టీవీ కొనుక్కున్నారు, నెంబర్ 1 130 సెంటీమీటర్స్ కొన్నాడు, నేను ఎందుకు కొనలేనని కింద స్థాయిలో ఉన్నవాడు టీవీ కొంటే దాని యొక్క ఖరీదు సోనీది ఎంత అయిపోతుంది? 1,25,000 అయిపోతుంది. వాడు మామూలుగా అప్పటికే 12,000 రూపాయల టీవీని ఇంకో 90,000 రూపాయలు అప్పు పెట్టి తెచ్చుకోవడం జరుగుతుంది. అవునా కదా? ఎందుకు? గొప్పలు పోవడం వల్ల అప్పుల పాలు అవుతాడు మనిషి. అవునా కదా? అది పక్కన పెట్టినట్లయితే అసలు అప్పుల పాలు అంటే లగ్జరీ ఐటమ్స్కి మనిషి జీవితాన్ని అవలంబించే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అవుతుంది అని చూసుకున్నట్లయితే ఇది వరకు 8 ఏళ్ళు 10 ఏళ్ళ కిందట ఇంత కోట్ల అప్పు ఉన్నా లక్షల అప్పు ఉన్నా భయపడేవారు కాదు. అప్పులే లేవు అప్పుడు. ఇప్పుడు ₹1,00,000 అప్పు చేయడం అంటే ఆటోమేటికల్లీ ఫేస్బుక్లోనో లేదా ఫోన్ బుక్లో వెళ్ళేటప్పటికి ఫోన్పేలో వస్తుంటుంటేనే మనం కొడుతుంటేనే వాడు చెప్తున్నాడు, యు వాంట్ 10,000 రూపీస్, మంత్లీ ₹1,260 కడితే నీకు 10 నెలల్లో క్లియర్ అయిపోతుంది అంటే నొక్కి ఆటోమేటికల్లీ అప్పులు పాలవడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ప్రధానంగా అప్పులు పాలవడం గల కారణం ఏంటంటే నష్టాలు వాటిల్లడానికి లగ్జరీ ఐటమ్స్కి జనాలు అలవాటు పడిపోవడం. అది కాకుండా కూడా బజాజ్లో ఇస్తున్నాడు, హెచ్డిఎఫ్సిలో ఇస్తున్నాడు, ఇంకొంటనే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడం. ప్రధానంగా దీనికి మూలం ఏంటంటే అండి, తను సంపాదించిన డబ్బుతో తను నిలబడకుండా మిగతా వాటికి వెళ్ళడం వల్ల అప్పుల పాలయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఏ యొక్క గ్రహారాధన చేస్తే ఈ అప్పుల పాలు దగ్గర నుంచి బయటపడతారు అంటే ప్రధానమైన గ్రహాలు 2 ఉన్నాయి. ఇవి రవి యొక్క గ్రహం మరియు రాహు అని చెప్పడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే రవి రాహులు వీక్ అయిపోయారో ఆరోగ్య కారకుడు రవి, సంపాదన కారకుడు రవి, రాహు ఏంటంటే విపరీతమైన ఖర్చు పెట్టేవాడు. ఈ రవి రాహుని ఎవరైతే రవిగ్రహం రాహుగ్రహం నిత్యం అష్టోత్తరం చదువుతారో, అష్టోత్తరం చదవడం రాలేదు ఎవరికైనా, ఓం సూర్యాయ నమః అనడం కానీ, లేదా ఓం ఆదిత్యాయ నమః అనడం కానీ, లేదా ఓం రాహువే నమః అనడం కానీ ఎవరైతే చేస్తారో, రాహు అష్టోత్తరం నెట్లో దొరుకుతుంది, మాధ్యమాల పుస్తకాల్లో ఉంటాయి. లేదా చదవడం రాలేదండి, నేను 6వ క్లాసే చదివాను, 3వ క్లాస్ చదివాను ఆటో డ్రైవర్ని, లేకపోతే నేను పని అమ్మాయిని ఎవరింట్లో 4 ఇంట్లో పనులు చేసుకుంటున్నాను, అప్పుల పాలు అయిపోయిన ఎలా కానీ చాలామంది పాపం స్త్రీమూర్తులు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఆటోమేటికల్లీ ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉంటుంది. అది తీసుకుని ఎవరో ఒకళ్ళ పక్కన ఉన్న వాళ్ళ చేత రాహు అష్టోత్తరం ఎలాగండి అని కొట్టిస్తే చెవిలో పెట్టుకున్నట్లయితే రాహు అష్టోత్తరం హ్యాపీగా వినొచ్చు. ఇది ఎన్ని రోజులు చేయాలి? ఇది 3 మాసాలు చేయడంగా చెప్పడం జరిగింది. 3 మాసాలు అంటే 3 నెలలు. దీనికి ఒక నైవేద్యం పెట్టడం కానీ, లేకపోతే ఒక దీపారాధన చేయడం కానీ, లేకపోతే ఏమైనా ఇది కొబ్బరికాయ కొట్టాలని గొడవ లేదు. ఎవరైతే నిత్యం రవి మరియు రాహు యొక్క అష్టోత్తరాలు వింటారో అప్పులు పాలైన వాళ్ళు 3 మాసాలు 90 రోజులు అయ్యేటప్పటికి అప్పుల నుంచి తీరి బయటపడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. ఓకే గురువు గారు, ధన్యవాదాలు గురువు. నమస్తే.